హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ చిన్ని నాని ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మటన్ కీమా బిర్యానీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుంది కూడా. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక పావు కిలో అట్లా కీమా తీసుకున్నాను. ఇట్లా మొలుగులు కూడా ఉన్నాయండి, ఒక రెండో మూడో. నాకు బాగా ఇష్టం, మా బుడ్డోడికి కూడా ఇష్టం. సో ఇప్పుడైతే ఈ కీమాను ఒకసారి అలా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇలాంటి కుక్కర్, నేను కుక్కర్లో చేస్తున్నానండి మటన్ కీమా బిర్యానీ. సో ఇలాంటి కుక్కర్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నేను. అండ్ కొంచెం ఆయిల్ కూడా. మొత్తం అంతా గీతో చేసుకుంటానంటే చేసుకోండి, అలా కూడా పర్వాలేదు, లేదా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. బట్ ఈ రెండింటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాము, చూపించినవన్నీ. సో ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక గుప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నానండి. మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఆప్షను. ఉంటే వేయండి, లేదంటే లేదు. అవి కొంచెం రెడిష్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నేను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటో, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అంటే 1 మినిట్ గ్యాప్లో వేసేసుకోవడమే. ఇవి బాగా ఒకసారి బాగా కలిపేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఇవి మూత పెట్టేసుకొని మనం బాగా మగ్గించుకుందాము. ఇప్పుడు ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఓపెన్ చేస్తే ఇంక ఇలా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఒక స్పూన్, అదే హాఫ్ స్పూన్ అలా పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. మరి హైలో పెట్టొద్దు, మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేకపోతే మసాలాలు మాడిపోతాయి. కారం మాడిపోతే మొత్తం బిర్యానీ పాడైపోతుంది. సో మీడియంలో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ కప్పు పెరుగు వేస్తున్నానండి. బాగా కలిపేసుకుందాం దీన్ని. ఈ స్పైసెస్లో ఈ పెరుగు మొత్తం మిక్స్ అయిపోవాలి. అలాగ కలిపేసుకొని ఇంకో ఇలా ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న కీమా కూడా వేసేసుకుందాము. ఈ కీమా బాగా ఈ స్పైసెస్ మొత్తం కారం ఇవన్నీ బాగా పట్టేలా కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకొని మూలుగలు అన్నాను కదా, ఇందులోకి అవి బాగా వెళ్ళి ఆయిల్ అవన్నీ భలే ఉంటుంది. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ పైకి తేలే వరకు మగ్గించుకుందాము. సో చూసారా, ఇలా వాటర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ అలా మీట్ మసాలా కూడా వేసుకుందాము. ఉంటే వేసుకోండి, లేదంటే ఒక హాఫ్ స్పూన్ అలా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా మీకు ఇష్టమైతే వేసుకోండి. బట్ మీట్ మసాలా మాత్రం వేసుకోండి, బాగుంటుంది. ఉంటే, లేకపోతే స్కిప్ చేసేయండి. ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని మటన్ అదే కీమా కొంచెం ముదురుగా ఉంటే మాత్రం ఒక 5 విజిల్స్ అలా పెట్టుకోండి, లేదంటే ఒక 3 విజిల్స్ సరిపోతుంది. సో నేను 3 విజిల్స్ పెట్టాను. సో ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. సో ప్రెజర్ పోయిందే, ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నా ఎలా ఉడికిందో ఏమో. బాగానే ఉడికిపోతుందండి, ఎందుకంటే లేతగానే ఉంది కాబట్టి. సో బాగానే కుక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందామండి. మళ్ళీ చూసారా, మళ్ళీ ఉడుకుతూ ఉన్నప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ నానబెట్టేశానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకుంటే బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది అండ్ బిర్యానీ కూడా బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రం రైస్ నానబెట్టుకోండి. నేను నార్మల్ ఇంట్లో వాడే రైసే తీసుకున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో యాడ్ చేసేద్దాము. ఒక్కసారి రైస్ అంతా వేసేసుకొని బాగా కలుపుకుందామండి. మరి తిప్పేయద్దు, చెదరైపోతుంది. సో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అండి. ఒకసారి బాగా కలిపేసుకొని నేను ఇందులో బిర్యానీ మసాలా వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే లేదు, బట్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసాను. మీ ఫ్లేవర్ మీకు ఎలా నచ్చుతుందో అట్లా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ అవన్నీ మంచిగా చూసుకోండి.
ఒకసారి సాల్ట్ గట్రా అవన్నీ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకోండి. ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నేను నెయ్యి వేసాను, బట్ అది స్కిప్ అయింది. సో నెయ్యి కూడా వేసుకోండి. నాకైతే ఒక స్పూన్ అట్లా పట్టింది సాల్ట్. వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో టు మీడియంలో ఒక 3 విజిల్స్ వస్తే మన మటన్ కీమా బిర్యానీ రెడీ అయిపోతుందండి. సో ఒక 3 విజిల్స్ పెట్టుకొని మీడియంలో పెట్టుకోండి. ఒక 3 విజిల్స్ సరిపోతుంది. సో ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన మటన్ కీమా బిర్యానీ రెడీ అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తినేస్తారు. సో చాలా బాగుంటుంది. అంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా మనం కలిపేటప్పుడు ముద్ద ముద్దగా అనిపిస్తుంది, కానీ సో అలా ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. సో సైడ్ నుంచి అట్లా మెల్లిగా తీసుకుంటే మన మటన్ కీమా బిర్యానీ రెడీ. చాలా బాగుంటుందండి. ఉత్తిగైనా తినేసేయచ్చు, లేదంటే పెరుగు చట్నీ అంటారు కదా, దాంతో కూడా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అంటే మటన్ కీమా బిర్యానీ మాకు చేసుకోవడం రాదా అనుకుంటారేమో. అంటే ఫస్ట్లో నాకు రాదు కదండి. సో అలా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా అని. సో మీకు బాగా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.